గోవర్ధన్, కేసీఆర్ చెప్పిన మాటలను ఎట్లా చూస్తారు? పచ్చి అబద్ధాలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పగొలినటువంటి బీఆర్ఎస్ మరొకసారి ప్రజల్ని మోసం చేసి పార్లమెంట్ ఎన్నికల కొరకు చేస్తున్నటువంటి ఒక కుట్రాపూరితమైనటువంటి వ్యవహారం. చాలా క్లియర్గా నేను కృష్ణా జలాలని మహబూబ్ నగర్లో పారించాను, పాలమూరు ఎత్తిపోతల ద్వారా నేను 12 లక్షల ఎకరాలకు సస్యశ్యామలం చేస్తున్నాను అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కొద్ది రోజుల ముందు ఏదైతే ఒక మోటార్ని నార్లాపూర్ దగ్గర ఎత్తిపోసారో సుమారు 27,500 కోట్ల రూపాయల డబ్బుని ఖర్చు పెట్టారు. 27 గుంటలకి కాదు, 27 అడుగులకు కూడా నీళ్ళు ఇవ్వలే. అసలు ఇంకో కీలకమైనటువంటి విషయం, ఇందాక వారు అన్నట్టు డిండి దగ్గర అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకోవాలో ఇయాల్టి వరకు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఆయన నిర్ణయం చేయలే. మొత్తం మరో ముఖ్యమైన విషయం, నల్గొండలో మీటింగ్ పెడుతున్నారు కదా, ఈ లైవ్ నుంచి మేము కేసీఆర్ను ఒక సవాల్ చేస్తున్నాం. 10 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఏదైతే రాజశేఖరుడు మొదలుపెట్టినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి టన్నెల్ ఉందో, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ ఉందో ఎస్ఎల్బిసి, ఆ టన్నెల్లో ఈ రోజు వరకు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ఎందుకు కనీసం 50% కూడా పూర్తి కాలే. కొన్ని సంవత్సరాల్లో మొత్తం సంవత్సర కాలంలో 1 కిలోమీటర్ కూడా పూర్తి కాలే. కేసీఆర్ ఘనకార్యమైనటువంటి పని అయితే ఉందో, నల్లగొండ ప్రజలకి నువ్వు 10 ఏళ్ల కాలంలో పూర్తి చేయాల్సినటువంటి కేవలం 42 కిలోమీటర్ల టన్నెల్ని ఆ ప్రభుత్వం సగం వరకు పూర్తి చేస్తే, ఈ ప్రభుత్వం అతి తక్కువ కాలంలో 4-5 ఏళ్ల కాలంలో వాళ్ళు చాలా పూర్తి చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్ళ కేసీఆర్ కంటే ముందున్నటువంటి ప్రభుత్వం, ఈయన 10 ఏళ్ల కాలంలో అసలు దానికి డబ్బులు కేటాయించలే, దాన్ని పట్టించుకోలే. నల్లగొండ గ్రావిటీ ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్కి అత్యంత దారుణమైన ద్రోహం చేసి ఇలా 5 లక్షల ఎకరాలు పారాల్సి ఉండే. కానీ నల్గొండ ప్రజలకు ఎస్ఎల్బిసి ఏం చేసినామో చెప్పాలి. అదే నల్గొండ గడ్డ మీద నుంచి కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. రెండోది, రాజకీయంగా ఎక్కడ అంటే ప్రధానంగా 3 జిల్లాలు, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, ఈ 3 జిల్లాల్లో కేసీఆర్ పార్టీ గెలిచింది 3 చోట్ల ఒక్కొక్క సీటే. అదే బాధ అయినది. ఇప్పుడు మొత్తం 36 సీట్లలో కేవలం 3 సీట్లే గెలిచినటువంటి కేసీఆర్ ఈరోజు దీని ద్వారా ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, ఏమి ఆశిస్తున్నారు? ఏం లేదు అంటే ఈ మొత్తం 10 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి ప్రాజెక్టుల్లో ఘోరమైనటువంటి అవినీతి జరిగింది. సుమారు 100 ఏళ్ల క్రితం నుంచి కట్టినటువంటి అనేక ప్రాజెక్టులు ఉమ్మడి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రోజు వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రకాశం బ్యారేజు, సరార్దర్ కాటన్ బ్యారేజు 160 సంవత్సరాల క్రితం కట్టారు, చెక్కు చెదరకుండా లక్షల ఎకరాలకు నిలుస్తున్నాయి. నాగార్జున సాగర్ 62వ దశకంలో కట్టారు. మొత్తం దాదాపు శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, ఇవన్నీ కూడా. ఇలా ఖానాపూర్ దగ్గర ఉన్నటువంటి సదర్మాట్ ప్రాజెక్టు కొన్ని 100 సంవత్సరాల క్రితం కట్టారు, 200-300 సంవత్సరాల క్రితం కట్టారు. కడెం ప్రాజెక్టు సుమారు 80 సంవత్సరాల క్రితం కట్టారు. ఈ విధంగా పక్కనే ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు 100 సంవత్సరాల క్రితం కట్టారు. చెక్కు చెదరకుండా ఈరోజు ఉన్నాయి. ఈరోజు లక్షల ఎకరాలకు నిలుస్తున్నాయి. మరి మీరు ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రాజెక్టులు డిస్కవరీలో పెట్టి ప్రచారం చేశారు. మీరు 90 లక్షల ఎకరాలకు నిలుస్తుందని చెప్పారు మీరు ఈ ప్రాజెక్ట్ని. 4 సంవత్సరాలకే ఎందుకు కూలిపోయిందో ఇలా నువ్వు నల్గొండ సభలో ప్రకటించాలి. అంటే ప్రాజెక్టుల్లో జరిగినటువంటి ఘోరమైనటువంటి అవినీతిని పక్కదారి పట్టించి రాష్ట్ర ఖజానాని 67,000 కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రం కేసీఆర్ మొదలు పెట్టినప్పుడు 67,000 కోట్లు, ఆయన పరిపాలన దిగిపోయేటప్పుడు, ఓడిపోయేటప్పుడు 6,71,000 కోట్లు ఇలా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును, నిరుద్యోగులను, రైతులను, మహిళలను, మొత్తం సమాజాన్ని, పేదలని, అట్టడుగు వర్గాలని అధోగతి పాలు చేసినటువంటి ఘోరమైనటువంటి కేసీఆర్దే.